తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అందించడానికి మా ప్రతినిధి రాజు అయితే సిద్ధంగా ఉన్నారు. రాజు, తెలంగాణతో పాటుగానే ఆంధ్రాలో మరో 2 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లా అయినటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్తో పాటుగానే అటు వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు సంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కురుస్తుండగా హైదరాబాద్లో కూడా ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో పలు చోట్ల సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. రోడ్లపైన నీరు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క భారీ వర్షం కురవడం కారణంగా కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగలేదు. అప్పటికే ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఇళ్లకు చేరుకున్న తర్వాత వర్షం కురవడంతో ఇబ్బందులు తలెత్తలేదనేది అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే అటు కృష్ణా నది పర్వాలు తొక్కుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ద్వారా నీటిని ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా దిగువకు 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలంలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు గోదావరిలో పెద్దగా ఎగువన వర్షాలు పెద్దగా లేకపోవడంతో గోదావరిలో కొద్దిగా ఇప్పుడే
కొంత ప్రవాహం ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు వేగంగా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో కురవనున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అటు రైతులు కూడా భారీ వర్షాలు ఉన్న కారణంగా కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాల్లో కూడా మరోవైపు భారీ వృక్షాల కింద నిలబడవద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ వారు అవసరమైతేనే తప్ప బయటికి రావద్దు అనేటటువంటి హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేస్తూ ఉంది. మరోవైపు ఎప్పటికప్పుడు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కూడా వివిధ బృందాలు కూడా ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ నెంబర్ను కూడా జారీ చేసింది. ఏవైనా వివిధ ప్రాంతాల్లో తలెత్తినటువంటి సమస్యలను కూడా ఈ యొక్క నెంబర్కు కాల్ చేసి వారి యొక్క హైడ్రా కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. 24 గంటల పాటు ఈ యొక్క సదుపాయం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కూడా వారి ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి నీటి సమస్య కావచ్చు, ఇతర సమస్యలకు సంబంధించి చెట్లు కూలడం, అదేవిధంగా స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడం లాంటి ఇబ్బందులకు తలెత్తే గనక జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూడా అన్ని బృందాలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్రమత్తంగా ఉంటూ పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు కీలకంగా ప్రభుత్వం కూడా సూచనలు చేస్తూ ఉంది. అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర సమయాల్లో మాత్రమే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలనేటటువంటి సూచనలు జారీ చేస్తూ ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే గత నెల రోజుల వ్యవధిలోనే సాధారణ వర్షపాతం కంటే మించి అధికంగా ఈ యొక్క వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో కూడా ఇదే వర్షపాతం కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సిరిసాగర్ రాజు, ఇప్పుడు మనకి భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో కానివచ్చు లేదా వేరే ప్రాంతాల్లో కూడా ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే అక్కడ ప్రజలని వేరే చోటికి తరలించడం, ఇలాంటి చర్యలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్స్ ఏరియాస్ ఉంటాయి, అదేవిధంగా పలు ప్రాంతాల్లో నిల్వ ఉండేటటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇతర సమస్యలు ఉండేటటువంటి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా ఎగువ ప్రాంతాల్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురిసేటటువంటి వరద కారణంగా దిగువన ఉన్నటువంటి బస్తీల్లో కాలనీల్లో నీరు చేరడం, అదేవిధంగా ప్రధానంగా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి కూడా ఈసారి ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముందస్తుగానే వాటర్ లాగింగ్స్ ఏర్పడకుండా ఎక్కడికక్కడ ఈ యొక్క నీరు మూసీలో కలిసిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో అటు హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అటు గంగూబాయి కాలనీ, బల్కంపేట ఏరియాల్లో కూడా ఆకస్మికంగా ఆయన పర్యటించారు. వాటర్ లాగింగ్స్ ఏరియాస్తో పాటుగానే వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు చేరేటటువంటి ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రత్యేక చొరవ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే ఒక్కో కోటి రూపాయల నిధులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు అధికార యంత్రాంగం, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సేవలు అందించాలి. లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా వివిధ గ్రామాలకు రాకపోకలు కొరవడితే గనక ఆ నదులు, మరోవైపు మూసి పరివాహక ప్రాంతాల్లో కొంత బ్రిడ్జులు కూడా కొట్టుకుపోవడం, మరోవైపు బ్రిడ్జుల రోడ్లపైకి నీరు చేరిన నేపథ్యంలో కూడా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగేటటువంటి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలనేటటువంటి సూచనలు అధికారులకు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.